అపవాది, సాతాను అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటనంటే అపవాది, నేరములు మోపువాడు అనే అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ అపవాది ఎక్కడికి వచ్చాడట? దూతలందరూ ఎక్కడైతే దేవుని సముఖములో కూడుకుని ఉన్నారో ఈయన కూడా అక్కడికి వచ్చాడట. వారితో పాటు కలిసి అపవాది యగువాడు ఆ స్థలంలోనికి వచ్చాడట. అసలు పాపము చేసినోడికి పరలోకంలో పని ఏంటి చెప్పండి? పరలోకంలో అసలు పాపం ఉండడానికి అవకాశం ఉందా? దేవుడు సాతాన్ని కిందకి గెంటడానికి గల కారణం ఏంటి? అతడు పాపమును చేసిన వాడు గనుక కిందకి నెట్టివేయబడ్డాడు. మరి ఇప్పుడు అలాంటి వాడికి మరలా పరలోకంలోనికి చోటు ఎందుకు? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మారుమనిషి పొందుతాడనా? మరి దేవుని మీద ప్రేమ, దేవుని ఆరాధించడానికి వెళ్ళాడా? అది కూడా కాదా? ఇప్పుడు పరలోకంలో సాతానికి ఏం పని అయ్యా? కంప్లైంట్స్ ఇవ్వడానికి. హల్లెలూయా. ఆ పేరే అపవాది. అంటే అనవసరంగా ఇతరుల మీద నేరములు మోపే మనస్తత్వము కలిగిన వాడు. పైకి వెళ్ళేదో మారుమనసును పొందడానికి కాదు. మనం చెప్తే సువార్త సాతాను మారడండి, డైరెక్ట్గా దేవుడే చెప్తే మారతాడేమో అన్నట్టుగా అక్కడికి వెళ్ళి సువార్త వినడానికి వెళ్ళట్లే. లేకపోతే అక్కడికి వెళ్ళేదో దూతలందరూ దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి ఆరాధన చేద్దాం, ఏసే రేపొద్దున నరకంలో ఏమైనా పనిష్మెంట్ కొంచెం కన్సెషన్ ఇస్తాడేమో, అలాంటి మనస్తత్వం కూడా కాదు. దేనికోసం వెళ్తున్నాడట? సాతాను యొక్క మనస్తత్వమే నేరములు మోపువాడు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఎప్పుడు చూసినా సాతాను మైండ్ సెట్ ఏంటనంటే కంప్లైంట్స్ చెప్పడం. కంప్లైంట్స్. మీకు ఆ మాట చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఏం చేస్తాడట? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఈ లోకపరంగా చూస్తే కోర్టు టైమింగ్స్ ఏంటి? కోర్టుకి టైమింగ్స్ ఏంటి? పొద్దున్న 9 గంటలకో 10 గంటలకో అనుకుంటాను ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ చేసేస్తారు. వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. సమ్మర్లో కూడా చాలా రోజులు హాలిడేస్ ఇస్తారు అనుకుంటాను కోర్టులు కూడా, ఎవరో చెప్పగా విన్నాను నేను. కానీ సాతాను మాత్రం కంప్లైంట్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నాడట దేవుని కోర్టులో? రాత్రింబగళ్ళు 24/7 వాడు డ్యూటీ చేస్తూనే ఉంటాడట. అన్ని కంప్లైంట్స్ చేసినా ఇంకా మిగిలిపోతున్నాయి పాపం. ఎందుకో తెలుసా? ఒక మానవుని జీవితంలో అన్ని లోపములు జరుగుతున్నాయి. రోజుకి మీరు ఎన్ని తప్పులు చేస్తారు? మనం ఎన్ని తప్పులు చేస్తాం? రోజుకి మనం ఎన్ని తప్పులు చేస్తాం? ఒక 10. అసలు అది చాలా చీపు. అది చాలా చీప్ మాట. అది మమ్మల్ని మీరు చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, మీరు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మీరు 10 తప్పులు చేయడం ఏంటండి మరీ ఘోరంగాని? అసలు కొన్నింటికి లెక్కపత్రాలు ఉండవు, అన్ని తప్పులు చేస్తున్నాం. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడట? మొత్తం ప్రపంచ జనాభా అందరి గురించి దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడట. ఇగో చూసావా వాళ్ళ పద్ధతి, చూసావా ఎట్లున్నారో? నీ భక్తులు, నీ ప్రజలు, నిన్ను ప్రేమించేవారు అని గొప్పగా చెప్తున్నావు చూసావా, అసలు అలా ఆదివారం చర్చికే రారు. అది వాళ్ళ భక్తి. పొద్దున్నే లేచిపోతారు అంటావు కదా, అగో లేచి ఏం చేస్తున్నారు చూడు, ఫోన్లు పట్టుకుని వాట్సాప్లో ఎత్తుకుంటున్నారు వాళ్ళు, ప్రార్థన చేయడం మానేసి. ఇలా నువ్వు భక్తులు అనేది వీళ్ళన నువ్వు ప్రేమించేది. అగో వాళ్ళందరూ నా వాక్యం జాగ్రత్తగా వింటున్నారు అని అంటున్నావు చూసావా, వాక్యం నేను కూడా వింటాను. అంత మాత్రం నేను మారానా? వాళ్ళు మాత్రం మారుతారా? ఆదివారం ఆశీర్వాదాలు దొరుకుతాయి కాబట్టి చర్చిలో ఏం చెప్తే వాళ్ళు అది వింటారు. అదే చర్చి బయటికి వెళ్ళక చూడు, ఆ వాక్యం ఏమైనా గుర్తుంటుందేమో. అంతెందుకు ఆమెనన్నాక మళ్ళీ ఒకసారి 2 పాయింట్లు గుర్తు చేయమను, వాక్యం ఏమైనా గుర్తుంటుందేమో చూడు. వాళ్ళు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే
గ్రహింపరు. అయ్యా వాళ్ళేం నీ వాక్యానికి లోబడే భక్తులేం కాదు. మరి ఇంకా వాళ్ళు ఏమైనా నువ్వు చెప్పినట్టు చేస్తారనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నా? ఇట్లా ప్రతి విషయమును గురించి మన మీద సాతానులు ఏం చేస్తాడట, కంప్లైంట్ చేస్తూ ఉంటాడట. చూసావా వాళ్ళు నా కోసం ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ పనితనం ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఎంత బాగా పని చేస్తారో కూడా నాకు తెలుసు, ఆ పని చేయడానికి ఎన్నిసార్లు వాళ్ళని ముందుకు నెట్టాల్సి వస్తుందో కూడా నాకు తెలుసు. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాడట. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, వారి డ్యూటీ అది. ఎంత బాధని దేవునికి కలుగు చేస్తుందో ఆ సంఘటన ఆలోచన చేయండి. ఇప్పుడు మీ పిల్లలు బయటికి లేదో తప్పు చేసి వచ్చారు, ఊరి మీద ఉన్న ప్రజలు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి మీ పిల్లల మీద 10 సార్లు కంప్లైంట్ చేశారనుకోండి, జస్ట్ ఓన్లీ 10 కంప్లైంట్స్, మీకు ఎట్లా ఉంటుంది? అసలు ఒక్కళ్ళు వచ్చి మన పిల్లల గురించి కంప్లైంట్ చేస్తేనే మన బీపీ మీటర్ పేలిపోద్ది. అలాంటిది ఇక 10 మంది వచ్చి 10 కంప్లైంట్లు చేస్తే ఎట్లా ఉంటుంది? ఇక మన పిల్లలకి వీపు పగిలిపోతుంది. మనకు నచ్చదు, ఎందుకంటే అది మనకి ఇన్సల్ట్. మన పిల్లల్ని ఎవరైనా తప్పు పడితే అది మన పెంపకానికే అవమానం కనుక మనము దాన్ని చాలా ఇన్సల్ట్గా తీసుకుంటాం. మరి మన విషయంలో దేవునికి ఎన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయి రోజుకి? 10 కంప్లైంట్స్కే మనం ఇంత విసిగిపోతే, ఇంత కోపం వచ్చేస్తే, ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతే మన మీద ఎన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయో తెలుసా దేవునికి రోజుని? ఒక రోజుతో అయిపోయింది అది. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాల నుండి రాత్రింబగళ్ళు కంప్లైంట్స్ వెళ్తున్నాయట దేవుని మీద. అప్పుడు రేపు ఆగిపోతాయానంటే ఆగదు. క్రీస్తు రాకడ వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన జీవితంలో. అది దేవునికి ఎంత దుఃఖాన్ని కలుగు చేస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మానవుని జీవితంలో అన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. మానవుడు మాటికి తప్పులు చేయటం, ఆ తప్పులను బట్టి దేవుడు ఆ కంప్లైంట్స్ అన్నీ సాతాను నుండి వినవలసి వస్తుంది. విన్నా కూడా దేవుడు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. మరి ఎందుకంటే అలాంటి రానియడం, రాకుండా ఆపేస్తే అయిపోతుంది కదా అని అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు కోర్టులో ఒక ముద్దాయి ఉన్నాడు అనుకోండి, ఆ ముద్దాయి తరపున ఎంతమంది లాయర్లు వాదిస్తారు? ఎంతమంది వాదిస్తారు? 2 లాయర్లు ఉంటారు. ఒకరు ఆయన దోషి అని నిరూపించేవారు, ఇంకొకరు ఆయన నిర్దోషి అని నిరూపించేవారు. ఒకడే లాయర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ దోషి మంచోడు అంటే మంచోడు, అంటే ఆ కేసు ఎవరి మీద అయితే పెట్టబడిందో బోన్లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒకడే లాయర్ ఉంటే, సార్ ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన మంచోడే అని ఒకవేళ లాయర్ గారు వాదించారనుకోండి, జడ్జి గారు ఏమని తీర్పు ఇవ్వాలి? మంచోడని ఇవ్వాలి. లేదు సార్ ఆయన చెడ్డోడు, ఈయన నేరాలు చేశాడు అని లాయర్ గారు వాదించాడు అనుకోండి, అదంతా విన్న తర్వాత జడ్జి గారు ఈయన దోషనే ఇవ్వాలి. అందుకే కోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతాయి. అతడు ఒకవేళ మంచోడైతే ఒక లాయరు ఆయన మంచోడండి, ఏ నేరం చేయలేదు అని, ఇంకొక ఆయన లేదు తప్పు చేశాడని వాదిస్తారు. ఇద్దరు వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఒక జడ్జిమెంట్కి వచ్చి ఆ కేసు విషయంలో ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు వాదన జరగాలి, ప్రతివాదన జరగాలి. ఇప్పుడు అపవాదు రాలేదనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? పైన వాదన ఒక్కటే ఉంటుంది, ప్రతివాదన ఉండదు కదా. దేవుడు అది అన్యాయపు తీర్పునిచ్చిన వాడు అవుతాడు అన్నమాట. అందుకని ఏం చేస్తాడనంటే, సాతాను కంప్లైంట్స్ రేజ్ చేసేవాడని తెలిసినా కూడా దేవుడు ఆయనను మాటికి అవకాశాన్ని ఇచ్చి రాణిస్తున్నాడట. ఎందుకు రాణిస్తున్నాడు అని అంటే, ఆ ప్రజల యొక్క కంప్లైంట్స్ అన్నీ ఆయన వినాలి. విన్న తర్వాత ఆయన పలికే మాట చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
ప్రధాన యాజకుడైన యెహోషువ అనే ఒక ఆయనను గురించి వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఎవరెవరికి? దేవుని దూత అని రాయబడి ఉంది. ఆయనకి సాతానికి మధ్య ఒక వారు జరుగుతుంది, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఎవరి మీద? ప్రధాన యాజకుడైన యెహోషువ మీద. సాతాను అంటాడు, చూసావా ఆయన మలిన వస్త్రాలు, ఎన్ని పాపములు చేశాడు, ఈయన శిక్షార్హుడు అని సాతాను వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే యేసుప్రభు, ఆ దూత ఎవరో కాదు, యేసుప్రభునే, ఆయన అంటున్నాడు, దేవుడు నిన్ను గద్దించునుగాక. అతడు చూడు అగ్నిలో నుండి తీయబడిన కొరవ వలె ఉన్నాడు కదా అని చెప్పి యెహోషువ తరపున ఆ దూత వాదిస్తూ ఉన్నాడట. వాదించుకుంటూనే అక్కడ ఉన్న వారికి చెప్పిన మాట, ఆయన మలిన వస్త్రములు తీసేసి ప్రశస్త వస్త్రములను ఆయనకు ధరించండి. ఈ లోపల జకర్యా అంటున్నాడు, ఆయనకి తలపాగ కూడా పెట్టొచ్చు కదా అని మనవి చేస్తుంటే ఆయన మాట విని ఆయనకు తలపాగ పెట్టారట. అంటే ఇప్పుడు వాదము జరుగుతుంది, ప్రతివాదన జరుగుతుంది. యెహోషువ నీతిమంతుడిగా ఆయన తీర్పును పొందినవాడు. నేరములన్నీ కొట్టివేయబడ్డాయి. ఆయన నిమిత్తము నేను చిందించిన రక్తమును బట్టి అవన్నీ కడగబడ్డాయి కనుక కేసు కొట్టివేయబడిన తర్వాత ఇక ఆ కేసును గురించి మళ్ళా ప్రస్తావన ఇక్కడ రావడానికి ఛాన్సే లేదని దేవుడే డైరెక్ట్గా సాతాన్ని గద్దించడం మొదలు పెడుతున్నాడట. అని అంటే ఇప్పుడు దేవుడు మన తరపున గట్టిగా వాదించాలనంటే మనం ఏమై ఉండాలా? నీతిమంతులముగా బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. తప్పు మన వైపు లేకపోతే దేవుడు ధైర్యంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. మనం తప్పులతోటి లోపములతోటి మన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మాట్లాడడానికి అవకాశం దొరకదన్నమాట. హల్లెలూయా. అందుకే సాతాను నిత్యము మన మీద ఫిర్యాదులు చేసేవాడు కనుక ఆ అవకాశము లేకుండానట్లుగా మన భక్తిని కాపాడుకోవాలి. హల్లెలూయా. సరే, ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సాతాను గుంపులో కొంతమంది ప్రజలు కూడా చేర్చబడ్డారట. దేనికి? సాతాను యొక్క డ్యూటీని వీళ్ళు కూడా పంచుకున్నారు. అసలు దేవుడు దేనికి పిలిచాడు మనల్ని? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలా? ఆయనను వెంబడించాలి. ఇంకొక చోట రాయబడి ఉంది, నా కాడిని ఎత్తుకోండి, అది మీకు తేలికగాను సులువుగాను ఉంటుంది అని పిలిచాడు ప్రభు. దేవుని భారమును మోయడానికి ఏమో ఆయన మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తున్నామట? దేవుని కాడిని పక్కన పడేసి సాతాను కాడిని ఎత్తుకుని తిరుగుతున్నాం. దేనికోసము? ఇప్పుడు సాతాను ఎట్లయితే అందరి మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడో అదే డ్యూటీ కొంతమంది ప్రజలు కూడా తీసుకున్నారట. ఎట్లా? ఎప్పుడు చూడు ఇతరుల మీద కంప్లైంట్స్ చేయడమే. అట్లా చేస్తున్నారు, ఈయన ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా ఉంటారు, వీళ్ళు ఎట్లా ఉంటారు, ఇక వాళ్ళది ఇది, వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది, వాళ్ళ పనులు ఇలా ఉంటాయి అని ఎప్పుడు చూసినా ఇంకొకరి గురించి కంప్లైంట్స్ చేసే మనస్తత్వాన్ని ఈ మధ్యన కొంతమంది భుజాల మీద ఎత్తుకున్నారట. దేవుని మనస్తత్వానికి సాతాను మనస్తత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభుకు తెలీదా తప్పులు చేస్తున్నామని? చేసిన తర్వాత కూడా ఆయన చేసిన పని ఏంటి? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఒక ఆమె ఉంది. యేసుప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ చేసిన కంప్లైంట్ ఏంటి? ఈమె వ్యభిచారం చేసింది, మోషే ధర్మశాస్త్రమును బట్టి ఆమెను రాళ్లతోటి కొట్టి చంపాలి. మనం ఏమంటావు? అయ్యో తప్పకుండా మోషే ధర్మశాస్త్రాన్ని మనం తప్పు పట్టడానికి లేదయ్యా, ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపుతాం. కాకపోతే నీతిమంతులే కదా శిక్షించాలి, కాబట్టి మీలో తప్పు చేయనోడు ఎవడని ఉంటే మొదట రాయేసి కొట్టి చంపేసేయండి అన్నాడు. ఒక్కడైనా రాయేసాడా? ఏ లేదు. యేసుప్రభుకి అధికారం ఉందా లేదా? మరి ఆయనైనా రాయితో కొట్టాలి కదా. యేసుప్రభు ఒక మాట అంటాడు, ఎవరు కొట్టలేదమ్మా, ఎవరు కొట్టలేదే, నేను కూడా నిన్ను కొట్టను. తప్పు చేసింది అని ఆమె గురించి తెలిసిన తర్వాత కూడా ఆమె విషయంలో యేసుప్రభు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. ఆమెను క్షమించి మార్పు చెందినట్లుగా ఆమెకు అవకాశాన్ని ఇచ్చాడట. అంటే దయతో కూడిన మనస్తత్వం అది యేసుప్రభులో ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలంగా తప్పులు చేసిన వారిని మనం చూస్తాం. సాతాను యొక్క గుంపులో చేర్చబడిన వారముగా కూడా తప్పులు చేసేవారిని చూస్తాం. ఇప్పుడు నువ్వు ఏ గుంపులో ఉంటావో నీ రియాక్షన్ దాన్ని బట్టి ఉంటుంది. సాతాను గుంపులో ఉన్నాడు అనుకోండి, దొరికాడు ఈరోజు మనకు ఒకడు, మనం గట్టిగా మాట్లాడడానికి, కంప్లైంట్లు చేసుకోవడానికి, కడుపు నింపుకోవడానికి ఒకడు దొరికాడు ఈరోజు అని అనుకుంటారట సాతాను గుంపులో చేర్చబడిన వారు. ఎందుకంటే వాళ్ళకి అన్నం తిన్నా కడుపు నిండదు.
మీరు ఎంత మంచి రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి ఎన్ని రకాలైన ఫుడ్లైనా పెట్టండి, తృప్తి అనిపించదట. ఎవరి మీదైనా కంప్లైంట్ చేసే అవకాశం దొరికింది అనుకోండి, అసలు వారం రోజులు భోంచేయనంత పుష్టిగా మారిపోతారన్నమాట. ఎందుకంటే అది వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్, చాలా తృప్తినిస్తుంది. అమ్మాయి దొరికాడు ఈరోజు, వీడి మొత్తం ఊరంతా ప్రకటించేయాలి, వీడి గురించి నిందలేసేయాలి, బొంద పెట్టేయాలి అన్నంత ఆశ కలుగుతుందట వారికి. అది దేవుని ప్రజల బాధ్యత కాదు. తప్పులు అందరం చేస్తాం, తప్పు చేయనివాడంటూ భూమి మీద ఎవరు లేరు. అందరూ తప్పులు చేస్తారని తెలిసినప్పుడు దేవుని మనస్తత్వమును కలిగిన వాడు క్షమిస్తాడట, వారిని చేర్చుకుంటాడట. కానీ 10 సార్లు అదే కంప్లైంట్ ఎత్తి మాట్లాడి ఇంకొకరిని మాటికి ద్వేషించి, దూషించి, అసహించుకుని వారిని తృణీకరించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావానంటే నువ్వు దేవుని గుంపులో ఉన్నట్టు కాదు. ఏ గుంపులో ఉన్నట్టు? ఫిర్యాదులు చేసేవాని గుంపులో చేర్చబడినట్లు అన్నమాట. ఆ డ్యూటీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాపం రాత్రింబగలు కష్టపడుతున్నాడు సార్ సాతాను, రెస్ట్ దొరకట్లేదు, మ్యాన్ పవర్ తక్కువగా ఉంది. సో మేము కూడా అందులో జాయిన్ అయితే రాత్రులు ఆడుకొని నిద్రపోతాడుగా, కొంచెం బాధ్యత తగ్గుతుంది కదా అని పాపం చాలామంది ఆ డ్యూటీ తీసుకుంటున్నట్టున్నారు. జాగ్రత్త. లాస్ట్కి బహుమానం, ప్రతి పనికి బహుమానం ఉంటుంది కదా, అట్లా బహుమానమును పొందవలసి వచ్చినప్పుడు వాడితో పాటు మీరు కూడా షేర్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఎవరు పని చేస్తే వాళ్ళే కదా జీతం ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ గుంపులో ఉన్నారు? ఒక తప్పు చేసిన వాడిని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటిది? అది ఆలోచించి మనం అడుగు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా మనము శిక్షను, నష్టమును అనుభవించాల్సి వస్తుంది. ఫిర్యాదులు చేసే డ్యూటీ మనది కాదు. అఫ్కోర్స్ ఎదుటి వాళ్ళు తప్పులు చేసినప్పుడు గద్దించటం మన బాధ్యత. గద్దించిన తర్వాత ఇంక మళ్ళీ దాని ప్రస్తావన తీసుకుని రాకూడదు. లేదా మీ పైనున్న నాయకులకు చెప్పడం బాధ్యత. మనం అందరికీ చెప్తాం మళ్ళీ, మనం ఎప్పుడు తప్పు చేయని వారం అన్నట్టుగా వాళ్ళు ఎదుట పూరితమైన స్వభావాన్ని కలుపరుస్తాం. ఇవన్నీ మంచివి కాదు. ఎదుటివాడు తప్పులను దిద్దడానికి నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో అటు వైఖరిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మాత్రం మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. సాతాను ఎందుకు వచ్చాడట? ఇప్పుడు నేరములను మోపువాడైన అపవాది. దేవుడు కూడా న్యాయవంతుడు కాబట్టి ఆ ఫిర్యాదులన్నిటిని ఆయన భరించడానికి వాడికి అవకాశాన్ని ఇస్తున్నాడు అన్నమాట. స్టిల్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటో తెలుసు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మొన్న ఎవరో చెప్తే వింటున్నాను, ఒక ఆయన చర్చ్ని ప్రతిష్ఠిస్తున్నాడట. దేనికోసం? సహజంగా దేవుని మందిరం కాబట్టి దేవుని ఆరాధన కోసం ప్రతిష్ఠించడం పద్ధతే. ఆయన దేనికి చేస్తున్నాడంటే, సాతానా నువ్వు ఇక్కడికి రావడానికి వీర్లేదు, ఇక నేను బంధం వేశాను, నేను ఆజ్ఞాపించాను, ఇక నీకు చోటు లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీర్లేదు అని చర్చిని ప్రతిష్ఠిస్తున్నాడట ఆయన. సాధ్యమేనా? పరలోకంలోనికి వెళ్ళినాడు, చర్చిలోకి రాలేడా? ఇంకా ఒక మాట చెప్పాలనంటే వానికి డ్యూటీయే ఎక్కువ. వానికి డ్యూటీయే ఎక్కువ, ఇక్కడ ఎక్కువ. ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడమే వాడి పని. పడుకోబెడతాడు, రాగానే పడుకోబెడతాడు తీసుకొచ్చి. ఎందుకంటే వాక్యం వింటే మనం మారిపోతాం కదా, వాక్యం వింటే బాగుపడిపోతాం కదా. అందుకే పక్కన కూర్చొని లాలిపాట జోలపాట రైట్, అది పాడతాడు అనమాట పక్కన కూర్చోబెట్టి. మనకు కూడా ఎంత వినసొంపుగా అనిపిస్తుంది అని అంటే, గొంతు చేయించుకుని వాక్యం చెప్పినా చెవుల్లోకి వెళ్ళదు. కానీ వాడు పక్కన కూర్చొని పడుకోనగానే ఎంత స్పీడ్గా పడుకుంటారు అసలు. అబ్బా, ఇంకా కొంతమంది దగ్గర అందరినీ పడుకోబెట్టాడు. మళ్ళీ అందరినీ పడుకోబెడితే నాకు తెలిసిపోద్ది కదా. అందుకే ఏం చేస్తాడనంటే కొద్ది మందిని పడుకోబెడతాడన్నమాట. కొద్ది మందిని ఏం చేస్తాడనంటే, ఇగో ఇవన్నీ ఏమంటావు, అసలు ఇంటికాడ ఉన్న పరిస్థితుల గురించి నీకు ఏమైనా అర్థమవుతుందా, అవన్నీ ఆలోచింపజేస్తాడట. మైండ్ని వాక్యం పైన ఏకాగ్రత పెట్టేటట్టు చేయడు, డిస్టర్బ్ చేస్తాడు. అటు ఆలోచింపజేస్తాడు, ఇట చర్చిలో ఉన్నామన్నట్టే ఉంటాం కానీ వాక్యం మాత్రం ఎక్కదు బుర్రకి. అట్లా చేస్తాడు. కొంతమంది ఏమో పాపం వాళ్ళకి ఏం పని లేకపోయినా బయటికి వెళ్ళి లోపలికి వస్తారు. ఎందుకు తిరుగుతున్నారా అన్నట్టు తెలియదు వాళ్ళకి. తిప్పుతాడు అలాగా. ఎందుకంటే మన డ్యూటీయే ఇక్కడికి వస్తాడు, రేపు ఇంట్లో కూడా వస్తాడు. అర్థమైందా? మా ఇంట్లో బైబిల్ ఉందండి అంటారేమో. దేవుడి దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళినాడు, బైబిల్ ఉన్నంత మాత్రం నీ పక్కకు రాడా? ఇప్పుడు ఆల్రెడీ మన పక్కన ఉన్నాడు.
చూసుకొని కావాలితే పక్కకి. హల్లెలూయా. ఖచ్చితంగా సాతాను చర్చిలోకి వస్తాడు. నువ్వు ఎన్ని ప్రతిష్టలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాని పనే ఇక్కడ. వస్తాడు ఖచ్చితంగా. ఇంట్లోకి వస్తాడు, ఇక్కడ కూడా వస్తాడు. కానీ నిన్ను ముట్టుకోలేడు. ఒకవేళ నువ్వు భక్తిగా బ్రతికితే నిన్ను ముట్టుకోలేడు. రాగలుగుతాడు కానీ ముట్టుకోలేడు. మీకు ఆ విషయాలు మళ్ళా తర్వాత చరిత్ర వస్తుంది కాబట్టి నేను అప్పుడు దాన్ని వివరంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. సో అందుకే మేము చర్చ్లో ఉన్నాం. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఎందుకు ఇంట్లో బాగా కలవరంగా ఉంటుందంటే నిద్ర పట్టట్లేదు, ఒకరోజు చర్చ్లో పడుకుందాం అనుకుంటున్నాం అని పాపం వాళ్ళకి తెలియదు ఇక్కడే ఎక్కువ టైం ఉంటాడని. ఇక్కడే ఎక్కువ టైం ఉంటాడని తెలియదు. అది తెలిస్తే ఇక్కడికి రారు కూడా పడుకోవడానికి. ఇక నిజమే. పాపం చర్చ్లోకి వస్తే ఉండడు కదా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనుకుంటారు. ఈ సీక్రెట్ తెలిస్తే ఆ నిద్ర కూడా పడదు. ఇక చర్చ్లోకి దయ్యాలు రావు అనుకునే మాట అది నిజం కాదు. వస్తాయి, కాకపోతే మనల్ని ముట్టుకోవడానికి అధికారం ఉండదు. ఇంట్లో కూడా వస్తాయి. వాడు ప్రతి చోట ఉంటాడు, కాకపోతే దేవుని బిడ్డలను ముట్టుకునే అధికారం దేవుడు ఇస్తే తప్ప వానికి అవకాశం దొరకదు అన్నమాట. కాబట్టి కలవరపడకండి, ఏదో సెంటిమెంట్లు కూడా చేయకండి. ఇల్లు బాగాలేదండి, ఇల్లు బాగాలేదు, మేము ఇల్లు మారిపోదాం అనుకుంటున్నాం, ఇంట్లోకి వచ్చాక ఏం కలిసి రావట్లేదు, ఈ ఇంట్లోకి వచ్చాక ఏం దొరకట్లేదు అంటే నేను అంటాను, ఇల్లు మారితే రావేమీ, జీవితం మారితే వస్తాయి. అర్థమైందా? జీవితం మారితే ఏదన్నా వస్తుంది, ఇల్లు మారితే రావు. ఒకవేళ ఇల్లు మారితే అని అంటే అసలు ఎన్ని ఇల్లులు ఖాళీగా ఉండాలి చెప్పండి? ఇప్పుడు సగం ప్రజలు రోడ్డు మీద ఉండాలి సామాన్ వేసుకుని. మరి అందరికీ మంచి ఇల్లులే కావాలనుకుంటే ఎంతమందికి దొరుకుతాయి మంచి ఇల్లులు? మరి ఆ అంటే ఆ చెడ్డలలో ఉన్నవాడు మరి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సరే నేను అనుకుంటాను, మాది మంచి ఇల్లు అండి, మీరున్నది చెడ్డిల్లు. ఇప్పుడు మీకు బాగాలేదని మంచి ఇంట్లోకి రావాలనుకున్నారు, మరి నేను ఎక్కడ పోవాలా? నేను వదులుకుంటానా? మంచి ఇల్లు వదిలేసుకుని మీకు ఇస్తానా? ఎవరు ఇస్తారు? సో ఇట్లాంటి సెంటిమెంట్లు ఏం పెట్టుకోకండి. ఇల్లు బాగాలేదు కాబట్టి మారితే ఏదో వస్తుందనే ఆ మాట తప్పు. జీవితం మారితేనే ఏదైనా ఆశీర్వాదం, దేవుని వాక్యానికి లోబడితేనే ఏదైనా ప్రతిఫలం. అది మానేసుకుని ఇక్కడ ఏదో వచ్చి కీడుంది అందుకే ఇంట్లో ఏం రావట్లేదు, వేరే ఇల్లు అని అంటే ఇక్కడికి వచ్చినాడు అక్కడికి రాడా? ఇక్కడ నష్టం చేసినాడు అక్కడ చేయలేడా? సో అధికారం ఉంది వానికి. ఉన్నప్పుడు అలాంటి వ్యర్థ ప్రయత్నాలు పెట్టుకుని అనవసరమైన ఆలోచనలతో ఊరికే తిరుగులాడే ప్రయత్నాలు చేయకండి. అటు ఇటు తిరగడం కంటే ఆ ప్రయాసం ఏదో దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మీద అంటే ఆధారపడడం, వాక్యానికి లోబడటంలో పడండి ప్రయాసం. అది ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. సో అపవాది ఎక్కడికైనా రాగలుగుతాడు, కాకపోతే మనల్ని ముట్టుకోలేడనే నిశ్చయత మాత్రం మనకుంది. అది దేవుని వాగ్దానము కూడా. హల్లెలూయా.